లిక్కర్ స్కామ్ లో సిబిఐ అరెస్టుపై పిటిషన్ దాఖలు చేసిన కవితకు మరోసారి చుక్కెదురైంది. సిబిఐ ప్రశ్నించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్, సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ కస్టడీ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. రౌజెవెన్యూ కోర్టులో చుక్కెదురని చెప్పుకోవచ్చు. సిబిఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ తో పాటు అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రౌజెవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ కస్టడీ పిటిషన్ పై తీర్పును ఇంకా మరికొద్ది సేపట్లోనే రిజర్వ్ చేశారు. దాన్ని కాసేపట్లోనే తీర్పు కాపీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఉదయం అయితే సిబిఐ అరెస్ట్ దాంట్లో సిబిఐ కవితను ఉదయం ఈడీ రౌజెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈడీ సిబిఐ అనేక అంశాలను ప్రస్తావించింది. సో ముఖ్యంగా ఏదైతే కవితను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందనే దానిపైన సిబిఐ వాదనలు వినిపించింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విస్తు కలిగే నిజాలు చాలా నిజాల వరకు సిబిఐ ప్రస్తావించింది. సో ముఖ్యంగా ఏదైతే కవిత 100 కోట్లకు చెల్లించినట్లు కస్టడీ రిపోర్ట్ లో పేర్కొంది సిబిఐ. కవిత జాగృతి సంస్థకు 80 లక్షలు ముడుపులను చెల్లించిన శరత్ చంద్రారెడ్డి డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు సిబిఐ ఆరోపించింది. అదేవిధంగా ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావని చూస్తానని కవిత బెదిరించినట్లు శరత్ చంద్రారెడ్డిని బెదిరించినట్లు సిబిఐ కూడా పేర్కొంది. అదేవిధంగా అసలు భూమి లేకుండా వ్యవసాయం భూమిని కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు రిజిస్టర్ పత్రాలు సృష్టించినట్టు కూడా సిబిఐ పేర్కొంది. అదేవిధంగా నకిలీ భూములు పేరుతో శరత్ చంద్రారెడ్డికి దాదాపు 14 కోట్లు కవితకు ఇచ్చినట్లు తన ఏదైతే ఎంక్వైరీలో తేలినట్టు తెలుస్తా ఉంది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో పరిచయం ఏర్పడింది. సో చేసుకునేందుకు కవితకు చెందిన తెలంగాణలో జాగృతి సంస్థకు 80 లక్షల రూపాయలు శరత్ చంద్రారెడ్డి చెల్లించాలని సిబిఐ ప్రస్తావించింది. సో ఇలా ఈ శరత్ చంద్రారెడ్డి మూలాల మొత్తము శరత్ చంద్రారెడ్డిని గతంలో అయితే సిబిఐ కానీ ఈడీ అనేక అంశాలపై విచారించింది. ఆ సందర్భంలో శరత్ చంద్రారెడ్డి అనేక విషయాలు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా అసలు లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఎందుకు కవిత ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, అసలు శరత్ చంద్రారెడ్డికి అదేవిధంగా కవితకు ఏంది అసలు సంబంధాలు అనే పైన పూర్తిగా ప్రశ్న తెలుస్తుంది. అందులో భాగంగానే శరత్ చంద్రారెడ్డి చార్జ్ షీట్ లో కానీ శరత్ చంద్రారెడ్డి ఏదైతే ఆయన్ను క్వశ్చన్ చేసే సందర్భంగా అనేక విషయాలు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మరోపక్క బుచ్చిబాబు ఏదైతే కవితకు సంబంధించిన ఆడిటర్ బుచ్చిబాబుని విచారించిన సందర్భంగా ఆయన స్టేట్మెంట్ లో అనేక విషయాలు చెప్పారు. దాదాపు 100 కోట్లకు పైగా డబ్బులు చేతులు మారాయి. సో వాటికి సంబంధించిన డబ్బులు గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్లు ముందస్తులో భాగంగా శరత్ చంద్రారెడ్డి 14 కోట్లు ఇచ్చారు. ఆ 14 కోట్లను నేరుగా తీసుకెళ్లి గోవాకు సంబంధించిన ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చాం. అది విజయ్ నాయర్ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మీడియా కన్వీనర్ విజయ్ నాయర్కి ఇవ్వడం. సో దాని తర్వాత అతను ఆ డబ్బులు తీసుకెళ్లడం జరిగిందంటూ సిబిఐ కవితకు సంబంధించిన అరెస్ట్ దానిలో పేర్కొంది. సో మొత్తానికైతే ఈ 100 కోట్ల ముడుపుల వ్యవహారం పైన ప్రధానంగా ఈ రోజు సిబిఐ ప్రస్తావించింది. సో దానికి సంబంధించిన వాదనలు కూడా కొనసాగాయి. సో మరికొద్ది సేపట్లోనే కవితకు సంబంధించిన ఏదైతే రిమాండ్ అడిగింది కాబట్టి 5 రోజుల పాటు, సో దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు లేకపోతుంది. సో మరోపక్క కవిత తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తూ ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారు. సో కవితను అరెస్ట్ చేసే సమయంలో కనీసము సమయం ఇవ్వలేదు, ఆమెకు ఒక రోజు ముందు ఆమెకు చెప్పారు. సో కాబట్టి ఆమె ఆ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దాని పిటిషన్ అయితే ప్రస్తుతం కోర్టు తోసిపుచ్చింది కాబట్టి మరి చూడాలి మరికొద్ది సేపట్లోనే రౌజెవెన్యూ కోర్టు ఏమి కస్టడీ ఎన్ని రోజులకు ఇస్తుంది. సిబిఐ అయితే 5 రోజులకు అడిగింది, మరి కస్టడీ ఎన్ని రోజులకు ఇస్తుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అశోక్, చెప్పండి, వరుస తిరస్కరణతో కవిత నిరాశకు లోనవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక చూసుకుంటే కవిత తరపున వాదించే న్యాయవాదులు ఈ తిరస్కరణకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా కవితకు ప్రతిసారి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. మొన్న 2 రోజుల క్రితం ఏదైతే రౌజెవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ ఈడీ కేసులో వేచింది, అందులో కూడా విస్తుపోయేవి నిజాలు కోర్టు చెప్పింది. సో అందులో ఖచ్చితంగా ఈడీ తన రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని కీలక అంశాలు పొందుపరిచింది. కవిత పాత్ర చాలా పెద్దగా ఉంది. సౌత్ గ్రూప్ మొత్తం ఈవినే డీల్ చేసింది. ముడుపుల వ్యవహారంలో కిట్ పేపర్ రూపంలో అనేక డబ్బులు 100 కోట్ల రూపాయలు మార్పిడి జరిగింది. దానికి ప్రభుత్వానికి నష్టం జరిగిందంటూ ఈడీ వాదించింది. అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా జడ్జి కూడా అదే వాదించారు. సో కవిత ఏం
ఏం చిన్నపిల్ల కాదు, ఆమెకు ఎమ్మెల్సీగా ఉంటూ గతంలో ఎంపీగా ఉన్నారు, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నారు. సో ఇందులో కావాలని ఎవరు ఆమె ఎక్కించాల్సిన అవసరం లేదంటూ కూడా జడ్జి మాట్లాడుతూ చెప్పారు. సో కాబట్టి ఇప్పట్లో అయితే కవితకు రెండు సిబిఐ కానీ అటు ఈడీలో కానీ బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసు చివరి దశలోకి వచ్చింది. సో కవిత అటు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి సో వాళ్ళిద్దరే మెయిన్ ప్రధానంగా ఉన్నారు ఈ కేసులో కాబట్టి వాళ్ళిద్దరు ఇంకా విచారించిన అవసరం ఉంది. సో ఫైనల్ స్టేజ్ లో ఉంది కాబట్టి కేసు ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈడీ కేసులో అయితే బెయిల్ రద్దు చేశారు కాబట్టి ఆమె ఇంకా సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. మరోపక్క సిబిఐ కూడా ఈ రోజు కస్టడీ తీసుకుంది కాబట్టి సో కస్టడీ రిపోర్ట్ లో భాగంగా 3-4 రోజుల పాటు ఆమెకు కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది సిబిఐకి. సో తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.